రకంగా టెర్రర్ మీద యుద్ధం ప్రకటించి వాళ్ళు గనక చేయగలిగితే వాళ్ళ సర్వైవల్ ఉంటుంది. లేకుంటే పాకిస్తాన్ విల్ బి డెసిమేటెడ్ అన్నది నా వాదన. లక్ష్మణ్ గారు, ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్గా ఒక అబ్జర్వేషన్ అంటే, ఇరాన్ దౌత్యపరంగా అంత ఒత్తిడి తేవటానికి గల కారణం ఏంటంటే, ఇరాన్కి హైదరాబాద్ తోటి సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్ని టార్గెట్ చేస్తూ ఒక దుష్ట పథక రచన జనరల్ మునీర్ చేశాడు. హైదరాబాద్కి ప్రమాదం కలిగించే విధంగా ఒక పన్నాగం పన్నాడు. ఇది దాట్ ఈస్ ఇన్ ద నోటీస్ ఆఫ్ ఇరాన్. ఇరాన్ దాన్ని అంగీకరించట్లా. అంటే హైదరాబాద్తో ఇరాన్కున్న అనుబంధం ఒక్కటే కారణం కాదు, మొత్తంగా ఏంటంటే ఒక ప్రజాస్వామ్య దేశాన్ని చిన్నాభిన్నం చేయటం అండ్ ఇరాన్కి మనకి ఎప్పటి నుంచో ఉన్న సాన్నిహిత్యం, ఈ రెండింటి దృష్ట్యా హైదరాబాద్ మీద జనరల్ మునీర్కి ఎందుకండి అంత ఫోకస్? అంటే ఏమవుతుందంటే, నేను నాకున్న చిన్న అనుభవంతో నేను చెబుతాను. యాక్చువల్గా సౌత్ ఇండియాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోను మహారాష్ట్రలోను వాళ్ళు ఆందోళన సృష్టించాలని లష్కరే తైబా ఒక మాడ్యూల్ని కూడా వాళ్ళు తయారు చేసి, యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ 2006వ సంవత్సరంలో అజంతా ఎల్లోరా దగ్గర ఈ మాడ్యూల్ని ఆ కాలంలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్లో నేను అక్కడ వర్క్ చేసేవాడిని. ఆ మాడ్యూల్ని బ్రేక్ చేసాం. 16 AK-47లు, 3200 అమ్యునిషన్లు, గ్రెనేడ్లు, RDX ఇదంతా కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే, పాకిస్తాన్ ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ విధమైన ఒక పరిస్థితిని సృష్టించాలి అని చెప్పి వాళ్ళు స్లీపర్ సెల్స్ని తయారు చేసి, ఈ విధంగా వెపన్స్ కూడా వాళ్లకు సప్లై చేసి, అప్పుడు ఒక లోన్ వుల్ఫ్ థియరీ అని ఒకటి ఉండేది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వెపన్ ఇచ్చేసి వారి వారి పరిసర ప్రాంతాల్లో ఈ విధమైన ఆందోళన సృష్టించాలి. అది హైదరాబాద్లో కూడా చూసాం. లోన్ వుల్ఫ్ థియరీ అన్నది హైదరాబాద్లో కూడా మీరు చూసాం. మన దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్లు కానీ వీటిలన్నింటినీ కూడా మనం పరిశీలిస్తే, వీటన్నిటి యొక్క పార్శ్వభూమి లష్కరీ తైబా వాళ్ళు, తర్వాత పాకిస్తాన్ ISI వీరు తయారు చేసిన ఒక ప్లాన్. సో ఆ విధమైన దాంట్లో ఇప్పుడు ఈ పాకిస్తాన్ అన్నది భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాలి, ఒకవైపు కాశ్మీర్లో సృష్టిస్తూ దక్షిణ భారతదేశంలో కూడా సృష్టించాలన్నది వాళ్ళ ఒక పెద్ద వ్యూహ రచన. సో ఆ విధమైన పరిస్థితులలో ఈ ఈ మాడ్యూల్ని ఒకటి బ్రేక్ చేయడం అన్నది, తర్వాత వాళ్ళందరికీ కూడా శిక్షలు పడ్డాయి, యావజ్జీవ కారాగార శిక్షలు. వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు ఏ విధంగా వాళ్ళను ఇరాన్ని వీళ్ళు యూజ్ చేసుకున్నారు బేసిక్గా పాకిస్తాన్ వాళ్ళు. అప్పుడు డైరెక్ట్గా పాకిస్తాన్కి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉండేది. కాబట్టి వీరందరినీ కూడా ఇరాన్ పాస్పోర్ట్లు ఇప్పించి అక్కడికి వీసాలు చెప్పి, అక్కడి నుంచి పాకిస్తానీలు వీళ్ళని పాకిస్తాన్ భూభాగంలో తెచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళని ఆ ఇంట్రాగేషన్లో వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇరాన్కు, ముఖ్యంగా ఇరాన్ భూభాగాన్ని కూడా ఈ విధమైన ఉగ్రవాద చర్యలకు ఉపయోగించుకున్నారన్నది ఒక కోపం ఆల్రెడీ ఉంది. ఆ తర్వాత ప్రస్తుతం ఇరాను తర్వాత అమెరికా మధ్య కూడా దౌత్య సంబంధాలు, తర్వాత వీటి గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఏ దేశము కూడా ఆ విధంగా ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు. అందులో ఇరాన్ కూడా ముఖ్యంగా రావడం, ఎస్పెషల్లీ భారతదేశంలో ఉన్న ఈ స్లీపర్ సెల్స్ ని ఇరాన్ని యూజ్ చేసుకుని వాళ్ళు ఈ విధంగా చేయడం అన్నది కూడా ఇరాన్కి ఒక ఆల్వేస్ అన్ అబ్జెక్షన్. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇరాన్ భారతదేశాన్ని, తర్వాత ముఖ్యంగా సదర్న్ స్టేట్స్ ని ఈ విధంగా చేయడం అన్న దాని మీద వాళ్ళు పాకిస్తాన్ ఎప్పుడు కూడా వాళ్ళ మీద వేలు చూపిస్తూనే ఉంటారు. ఇది ఒక కారణం అని నేను అనుకుంటాను వాస్తవంగా. అయితే లక్ష్మణ్ గారు, ఇంకొక అంశం, ఈ ఒక్క దాంతో పాటు, ఈ ఒక్క కారణంతో పాటు ఇతరత్ర కారణాలు కూడా ఏవో ఉన్నాయి. హైదరాబాద్లో అలర్ట్గా ఉండకపోతే, మీకు తెలుసు, చాలా సీనియర్ ఆఫీసర్, అనుభవం ఉంది, ఇలాంటివి ఎన్నో హ్యాండిల్ చేశారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ని మీరు దాన్ని నేతృత్వం వహించిన సందర్భంలో. బట్ ఈరోజు ఇంకా హైలైట్ స్పష్టంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది అనేది ఈవెన్ IB, RA అండ్ మిగిలిన NIA కూడా, NIA టీమ్స్ ఇన్ఫ్యాక్ట్ నిన్న స్వచ్ఛంగా దిగినాయి. అంటే కొన్ని ఈ ఓపెన్ ప్లాట్ఫామ్ మీద నేను డిస్కస్ చేయలేను. బట్ ఏంటంటే ఆ 7గురిలో ఒక సస్పెక్ట్కి హ్యాస్ డైరెక్ట్ లింక్స్ విత్ పీపుల్ ఇన్ కిషన్ బాగ్, డబీర్పురా. ఇంతకు మించి నేను సమాచారం నేను ఓపెన్ ప్లాట్ఫామ్ మీద షేర్ చేయలేను. సో ఎనీ దే ఆర్ వర్కింగ్, బట్ స్టిల్ ఒక థ్రెట్ అయితే హైదరాబాద్కు ఉంది అనే సమాచారం NIA నుంచి ఉంది. మరి బట్ ఆర్ వీ ప్రిపేర్డ్ సార్? అంటే మనం దాన్ని ఫేస్ చేయడానికి, ఆ ఛాలెంజ్ని మనం ప్రిపేర్డ్గా ఉన్నామా? ఎందుకంటే ఇక్కడ మళ్ళీ పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ అపీజ్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఇప్పుడున్న తెలంగాణలో ఉన్న ప్రభుత్వం అవలంబిస్తుంది. ఒక పక్క NIA విధులు నిర్వర్తించడానికి అది అడ్డుపడుతుంది.
అదెవరు అవునన్నా కాదని ఇది స్పష్టంగా బహిర్గతమైన అంశమే. మీరేమంటారు? స్లీపర్ సెల్స్ అన్నవి ఎప్పుడు కూడా పాకిస్తాన్ భారతదేశంలో ఆ విధమైన అంతర్గత పరిస్థితులను సృష్టించడానికి వాళ్ళు ఇంతకు ముందు తయారు చేసిన స్లీపర్ సెల్స్ అన్నిటిని కూడా డెఫినెట్ గా యాక్టివేట్ చేస్తుంది. ఎందుకంటే సపోజ్ యుద్ధమే వచ్చినప్పుడు మళ్ళా అంతర్గతంగా కూడా డిస్టర్బెన్సెస్ జరిగితే ఏమవుతుందంటే ఆ దృష్టి అన్నది ఇటువైపు కూడా పెట్టాల్సి వస్తుంది. సో ఈ విధమైన స్ట్రాటజీతో వాళ్ళు ఇంతకు ముందున్న స్లీపర్ సెల్స్ అన్నింటినీ కూడా డెఫినెట్ గా యాక్టివేట్ చేస్తారు. కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ, ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ఇంటెలిజెన్స్, తర్వాత ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిస్థితి, మొత్తం యావత్ భారతదేశం కూడా ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దీన్ని ఖండిస్తూ అనేక సంఘటనలు కూడా, అనేక ఆర్గనైజేషన్స్ కూడా ఇక్కడ ఓపెన్ గా బయటికి వచ్చి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ స్లీపర్ సెల్స్ ఈ సమయంలో అంతగా పనిచేయడం చాలా కష్టమే వాళ్ళకి. కాబట్టి ఎన్ఐఏకి ఉన్న నెట్వర్క్ కానీ, ఇక్కడ ఉన్న లోకల్ ఇంటెలిజెన్స్, ఆఫ్ కోర్స్ తెలంగాణ పోలీస్ హెస్ ది బెస్ట్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్, దెర్ ఇస్ నో డౌట్. కాబట్టి వారు కూడా వాళ్ళను పాయింట్అవుట్ చేసి వెంటనే వాళ్ళ మీద చర్యలు కూడా మొదలవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఎన్ఐఏ అనేక ప్రాంతాల్లో సర్చెస్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇది కూడా ఒక అదనుగా భావించి ఇటువంటి స్లీపర్ సెల్స్ అన్నింటినీ కూడా న్యూట్రలైజ్ చేయాల్సిన బాధ్యత చాలా ఉంది. మీరు అన్నట్టు ఇంతకు ముందు జరిగిన అనేక సంఘటనలు, గోకుల్ చాట్ బ్లాస్ట్ కావచ్చు, లేకుంటే దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఇవన్నీ ఇన్సిడెంట్స్ మనందరికీ తెలుసు. కాబట్టి వీటిలో జరిగిన ఇన్వెస్టిగేషన్లు మళ్ళా వీళ్ళకున్న సంబంధాలు వీటన్నిటిని కూడా మళ్ళా రీకన్సిడర్ చేసి అందులో ఉన్న వ్యక్తులను, తర్వాత ఈ స్లీపర్ సెల్స్ ని మళ్ళా కూడా మనం ఇక్కడ కూడా ఇంటర్నల్ కూడా చర్యలు జరగడం చాలా అవసరం. ఆ సందర్భంగా ఎన్ఐఏ ఇన్ కోఆర్డినేషన్ విత్ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఖచ్చితంగా చేస్తే హైదరాబాద్ హ్యాస్ టు బి అలర్ట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఒకసారి దాసి శ్రీనివాసులు గారు సార్ చాలా డీటెయిల్గా ఎలాబరేట్ చేశారు. లక్ష్మణ్ గారు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ని లీడ్ చేసిన సీనియర్ ఆఫీసర్గా ఆయన సున్నితమైన హెచ్చరికలు జారీ చేశారంటే గవర్నమెంట్స్ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. జమ్మూ కాశ్మీర్లో మనం చూస్తుంది యాబ్సెన్స్ ఆఫ్ గవర్నెన్స్, నాట్ నెగ్లిజెన్స్ ఆఫ్ గవర్నెన్స్. ప్రభుత్వం అంటూ ఉంటే నెగ్లిజెన్సో లేకపోతే అప్రమత్తంగా ఉంటాం. ప్రభుత్వం లేనప్పుడు, అంటే ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం అక్కడ లేదు, అక్కడ ఎఫెక్టివ్ పోలీస్ ఆఫీసర్స్, మార్టీర్స్ అయిన పోలీస్ ఆఫీసర్స్, ఐ హ్యావ్ ఫ్రెండ్స్ అండి అక్కడ, నాకు తెలిసి నాకు అత్యంత సన్నిహితులైన వాళ్ళు కూడా అక్కడ మార్టీర్స్ అయ్యారు, ఉన్నారు వాళ్ళు అక్కడ. చేయలేక కాదు, చెయ్యనివ్వలేకపోవటం వల్ల అండ్ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మిలిటరీ ఫోర్సెస్ అవసరం ఇక్కడ లేదని వాళ్ళని బార్డర్స్కి తరిమేయటం వల్ల ఈ దౌష్ట్యంకి పాకిస్తాన్ తెగబడింది అనేది స్పష్టం. ఒమర్ అబ్దుల్లా ఈరోజు వచ్చి